నమస్తే, నేను మీ జర్నలిస్ట్ ఎన్ఎన్ఆర్. ఇప్పుడు హాట్ టాపిక్ ఉత్తరాంధ్రలో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖపట్నంలో చాలా హాట్ టాపిక్ జరుగుతుంది. అది మరేంటి కాదు, ఇప్పటి వరకు విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తించినటువంటి ఎంవివి సత్యనారాయణ ఈరోజు హాట్ టాపిక్ అయ్యారు. ఆయన కుమారుడు లేదా కుటుంబ సభ్యులు కిడ్నాప్కి గురై ఏడాది అవుతుంది. అంటే కిడ్నాప్ అయిపోలేదు, అప్పుడు అవుతున్నటువంటి క్రమం మనం చూసుకున్నట్టయితే మళ్ళీ వెంటనే దొరకడం కూడా జరిగింది. పోలీసులకు వెంటనే ఇన్ఫామ్ చేయడంతో అది వితిన్ 1 or 2 అవర్స్లో వాటిని ఛేదించడం జరిగింది. అయితే సంఘటన జరిగి ఏడాది అయింది. ఈ సందర్భంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఒక పెద్ద అభియోగాన్ని తీసుకుని వచ్చారు. ఎంవివి సత్యనారాయణ తన యొక్క కుటుంబ సభ్యుల్ని అపహరించినటువంటి ఎవరైతే ఆ యొక్క అపహరణ చేశారో ఆ వ్యక్తి ఖాతాలో లేదా ఆ వ్యక్తి తాలూకు ఆస్తులు ఏడాదిలో 550 కోట్ల వరకు పెరిగాయి. ఎందుచేత పెరిగాయని ఆయన ప్రశ్నిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఎంవివి సత్యనారాయణ చెప్పేసి ఆయన చాలా అభియోగం అవుతున్నారు. వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నటువంటి ఎంవివి సత్యనారాయణ ఈ యొక్క పదవీ కాలంలో చివరికి వచ్చేటప్పటికి ఊహించలేదు, అసలు ఆయన ఊహకు కూడా అందని విధంగా ఆయన వివాదాల్లో చిక్కున్నారు. ముఖ్యంగా ఆయన కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండడం వల్ల ఆ కన్స్ట్రక్షన్లో చాలా వరకు వివాదాస్పదమైన భూముల్లో ఉండడం వల్ల ప్రజలు తిరుగుబాటు చేయడం, సంబంధిత నాయకులు కూడా దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే విఐపి రోడ్డు, అంటే సంపత్ వినాయక్ గుడి దగ్గర నుంచి హెచ్ఎస్బిసి లేదంటే దత్ ఐలాండ్కి వెళ్ళేటువంటి రోడ్లో ఉన్నటువంటి విఐపి రోడ్లో ఆ యొక్క టర్నింగ్ ఏదో ఉందో ఆ టర్నింగ్ని పూర్తిగా మూసేసినటువంటి అంశం చాలా వివాదమైంది. రాష్ట్రంలో చాలా పెద్ద గొడవలు జరిగాయి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద చర్చ జరిగింది. దాని ఎదురుగా ఆయన నిర్మిస్తున్నటువంటి అతిపెద్ద భవంతులకు సంబంధించి వీధిపోటు ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఆ రహదారిని పోలీసు వారితోని మూయించేసినటువంటి సంఘటన యావత్ విశాఖపట్నం ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. దీని మీద జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మరి అటువంటి వివాదాల్లో చిక్కున్నటువంటి ఎంవివి సత్యనారాయణ తాలూకా కుటుంబ సభ్యులు అపహరణకు గురై ఏడాది అయిన సందర్భంగా పీతల మూర్తి యాదవ్ చేసినటువంటి అభియోగంపై ఎంవివి సత్యనారాయణ ఒక డొలైమాన్లో చిక్కున్నారు. ఎటువంటి సమాధానం చెప్పలేని పరిస్థితి. అపహరణ చేసినటువంటి వ్యక్తి ఆస్తులు ఏడాదిలో ఎందుకు పెరిగాయి? ఎందుకంటే ఆ రోజు అపహరణకు కూడా కారణం నాకు ఇవ్వాల్సిన కమిషన్ ఇవ్వలేదు, కమిషన్ ఇవ్వడం వల్లే దీన్ని నేను పాల్పడ్డానని చెప్పి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చెప్పడం జరిగింది. అది పత్రికల్లో కూడా వచ్చాయి. మరి ఇటువంటి క్రమంలో ఎంవివి సత్యనారాయణకి ఇప్పుడు ప్రస్తుతం పదవి లేదు. ఒక సందర్భంలో ఆయన ఈ సంఘటన జరిగినప్పుడు ప్రతిపక్షాలు విమర్శిస్తున్న సందర్భంలో నేను విశాఖపట్నంలో వ్యాపారం చేయడం, నేను హైదరాబాద్ వెళ్ళిపోతానని కూడా చాలా ఘంటాబద్ధంగా చెప్పాడు. మరి అటువంటి నిర్ణయమే తీసుకుంటారా, లేదా ఆయన నిర్మాణాలు మధ్యలో ఆపేస్తారా? ఆ నిర్మాణాలు కొనసాగించాలంటే తప్పనిసరిగా ఆయన ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. ఆ యాక్షన్ ఏంటి ఎలా ఉంటుంటే ఇప్పుడు తాజాగా 4-5 రోజుల నుంచి వస్తున్నటువంటిది అంటే ఆయన బీజేపీలో చేరుతారు అని. ఎందుకనంటే ఇప్పుడు ఆయనకున్న ఆస్తులను రక్షించుకోవాలంటే ప్రధానంగా పార్టీల తాలూకా యొక్క అండదండలు ఉండాలి. ముఖ్యంగా ఆయన చేస్తున్నటువంటి అతి పెద్ద భవంతు దత్ ఐలాండ్ దగ్గర కడుతున్నటువంటి ఆ భవంతిని నిర్మించాలంటే రాజకీయంగా ఆయనకి చాలా బలమైనటువంటి మద్దతు కావాలి. మరి ఆ మద్దతు కావాలంటే తప్పనిసరిగా అది బీజేపీలోనో, జనసేనలోనో లేదా తెలుగుదేశం పార్టీలోనే చేరాల్సి ఉంటుంది. ఆ దిశగా ఆయన పావులు కదుపుతున్నారని చెప్పి పత్రికల్లోని వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఈ క్రమంలో ఆయనకి సంబంధించి ఆయన ఇబ్బంది పెట్టిన వ్యక్తికి 550 కోట్ల రూపాయల ఆస్తులు ఎలాగొచ్చాయి? ఆ ఆస్తుల కారణం ఎంవివి సత్యనారాయణ అంటూ కార్పొరేటర్ మూర్తి యాదవ్ పెద్ద ఎత్తున అభియోగాలు మోపినటువంటి నేపథ్యంలో దీన్ని ఏ విధంగా ఆయన స్వీకరిస్తారు, దానికి ఏ విధమైనటువంటి సమాధానం చెప్తారన్నది కూడా ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. డెఫినెట్గా ఏదేమైనా సరే ఎంవివి సత్యనారాయణ లోక్సభ సభ్యులుగా ఎంతో చక్కగా ప్రయాణం సాగుతున్నటువంటి సమయంలో చివరికి వచ్చేటప్పటికి ఆయన ఇబ్బందులు పడడం అనేది మనం కళ్ళారా చూసాం. ఇప్పుడు ఆ ఇబ్బందులకి తారాస్థాయికి చేరాయన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. మూర్తి యాదవ్ తాలూకు ప్రశ్నకు ఎంవివి ఏ విధంగా స్పందిస్తారన్నది మాత్రం మనం చూడాల్సిందే.